సో ఇవాల్టి ఎడిటోరియల్లోకి వస్తే టైటిల్ ఆఫ్ టుడేస్ ఎడిటోరియల్ ఈజ్ స్లో అండ్ అన్స్టడీ. ఇవాల్టి ఎడిటోరియల్ టైటిల్ ఏంటమ్మా? స్లో అండ్ అన్స్టడీ. సో స్లో అండ్ స్టడీ అంటాం కదా, ఇక్కడ స్లో అండ్ అన్స్టడీ అని చెప్పి మనకి ఇచ్చారు. సో ప్రాసెస్ స్లోగా జరుగుతుంది, పీస్ రెస్టోర్ చేసే ప్రాసెస్ ఇక్కడ మణిపూర్లో అది కూడా స్టడీగా జరగట్లేదు, ఆడ కొంచెం ఒడిదుడుకులు లోనవుతుంది. ఎథ్నిక్ వైలెన్స్ హ్యాస్ అబేటెడ్ బట్ పీస్ కంటిన్యూస్ టు ఎల్యూడ్ మణిపూర్. ఎథ్నిక్ వైలెన్స్ హ్యాస్ అబేటెడ్ అంటే తగ్గింది, బట్ కానీ పీస్ కంటిన్యూస్ టు ఎల్యూడ్ మణిపూర్. ఎల్యూడ్ అంటే అందని ద్రాక్షలాగా ఉండిపోయింది, దొరకట్లేదు. ఇంకా కూడా మనకి మణిపూర్లో శాంతి, పీస్ అనేది రెస్టోర్ అవ్వట్లేదు. ఇట్ కంటిన్యూస్ టు ఎల్యూడ్ మణిపూర్. ఎథ్నిక్ వైలెన్స్ అయితే అబేట్ అయినప్పటికీ పీస్ అనేది మణిపూర్ని ఇంకా ఊరిస్తుంది, ఇంకా అక్కడ పీస్ రెస్టోర్ అవ్వలేదు. ఇట్ హ్యాస్ బీన్ ఎ లిటిల్ ఓవర్ 3 months since President's rule was declared in Manipur after a disastrous spell when the state government led by the Bharatiya Janata Parties and Biren Singh failed to de-escalate tensions in the ongoing ethnic conflict. మణిపూర్లో ప్రెసిడెంట్స్ రూల్ ఇంపోజ్ చేసి 3 నెలలు, జస్ట్ 3 నెలలు దాటింది. ఆఫ్టర్ ఎ డిజాస్ట్రస్ స్పెల్ వెన్ ద స్టేట్ గవర్నమెంట్ లెడ్ బై ద భారతీయ జనతా పార్టీస్ అండ్ బైరెన్ సింగ్. భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో బైరెన్ సింగ్ నేతృత్వంలో ఉన్న స్టేట్ గవర్నమెంట్ ఫెయిల్ టు డీఎస్కలేట్ అంటే తగ్గించడం, డీఎస్కలేట్ అంటే అర్థం ఏంటమ్మా? రెడ్యూస్ చేయడం టెన్షన్స్ ఇన్ ద ఆన్ గోయింగ్ ఎథ్నిక్ కాన్ఫ్లిక్ట్. ఇప్పుడు నడుస్తున్న ఎథ్నిక్ కాన్ఫ్లిక్ట్లో టెన్షన్స్ని రెడ్యూస్ చేయడంలో బైరెన్ సింగ్ గవర్నమెంట్ అనేది ఫెయిల్ అయింది. అది ఫెయిల్ అయిన తరువాత మనకి అక్కడ ప్రెసిడెంట్స్ రూల్ అనేది ఇంపోజ్ చేయడం జరిగింది. ఆ టైంలో సో ఆ బైరెన్ సింగ్ గవర్నమెంట్ ఉన్న టైంలో మనం డిజాస్ట్రస్ స్పెల్ అన్నారు, అంటే ఆ టైంలో ఏమాత్రం కూడా ప్రాబ్లమ్స్ అయినా సార్ట్అవుట్ చేయలేకపోయారు. By all accounts, there has been a significant reduction in gun violence and arson, which had flared up sporadically since the ethnic conflagration began in May 2023. సో ఇక్కడ మనకి ఏం చెప్తున్నారంటే గన్ వైలెన్స్ మరియు ఆర్సన్ అంటే మంట పెట్టేసుకోవడం, అగ్గి పెట్టేసుకోవడం, దాన్ని మనం ఆర్సన్ అంటాం. సో అవైతే చాలా వరకు తగ్గాయమ్మా. అయితే బై ఆల్ అకౌంట్స్ అన్నారు. బై ఆల్ అకౌంట్స్ అంటే అర్థం ఏంటంటే ఆ నోట ఈ నోట విన్నదాన్ని బట్టి, ఓకే, అకార్డింగ్ టు వాట్ వన్ హ్యాస్ రెడ్ అండ్ హర్డ్, అన్ని చోట్ల విన్నదాన్ని బట్టి, అన్ని ప్రశ్నల్లో చదివిన దాన్ని బట్టి అని అర్థం. దేర్ హ్యాస్ బీన్ ఎ సిగ్నిఫికెంట్ రిడక్షన్ ఇన్ గన్ వైలెన్స్లో చాలా రిడక్షన్ వచ్చింది, ఆర్సన్లో చాలా రిడక్షన్ వచ్చింది. ఆర్సన్ అంటే మంట పెట్టేయడాలు, కాల్ చేయడాలు తగ్గాయి. విచ్ హ్యాడ్ ఫ్లేడ్ అప్ స్పొరాడికల్లీ సిన్స్ ద ఎథ్నిక్ కాన్ఫ్లగ్రేషన్ బిగాన్ ఇన్ మే 2023లో ఎథ్నిక్ అంటే డిఫరెంట్ ఎథ్నిసిటీస్ మధ్య, మైటీ అండ్ కుకీజో కమ్యూనిటీస్ 2 ఎథ్నిక్ గ్రూప్స్ మధ్య ఈ కాన్ఫ్లగ్రేషన్ అంటే పెద్ద స్థాయి గొడవని కాన్ఫ్లగ్రేషన్ అంటాం. ఇది బిగిన్ అయిన తర్వాత మనకేమొచ్చింది? గన్ వైలెన్స్ అండ్ ఆర్సన్ అనేది ఫ్లేరప్ అయ్యాయి, అంటే ఒక్కసారిగా పెరిగాయి. ఎలా అయ్యాయి? స్పొరాడికల్లీ అంటే అర్థం ఏంటమ్మా? అప్పుడప్పుడు, అడపదడప అలా మనకి అవి రావడం అనేది జరిగింది. ఇప్పుడు అవి తగ్గాయి. మే 2023 తర్వాత ఈ పెద్ద గొడవ, కాన్ఫ్లిగ్రేషన్ అంటే పెద్ద గొడవ అని అర్థం అనమాట. సమ్ ఆఫ్ ద వెపన్స్ దట్ వర్ లూటెడ్ ఫ్రమ్ పోలీస్ కాన్స్టేబులరీస్ హ్యావ్ బీన్ రిటర్న్డ్ అండ్ ద మిలిటెంట్స్ డు నాట్ సీమ్ టు బి రోమింగ్ అరౌండ్ విత్ సొఫిస్టికేటెడ్ వెపన్స్ ఇంప్యూడెంట్లీ యాజ్ దే డిడ్ ఎర్లియర్. ఇంతకుముందు పోలీస్ స్టేషన్ల మీద దాడి చేసి అక్కడ వెపన్స్ అన్నీ కూడా వీళ్ళు లూట్ చేశారు. లూట్ అంటే దొంగిలించారు. అయితే అట్లా దొంగిలించిన వెపన్స్ హ్యావ్ బీన్ రిటర్న్డ్, అవి తిరిగి రిటర్న్ ఇవ్వబడ్డాయి. అండ్ ద మిలిటెంట్స్ డు నాట్ సీమ్ టు బి రోమింగ్ అరౌండ్ విత్ సోఫిస్టికేటెడ్ వెపన్స్ ఇంప్యూడెంట్లీ. ఇంతకుముందు ఎలా అంటే అసలు ఖాతరు లేకుండా పోలీస్ స్టేషన్లో దొంగిలించిన ఈ వెపన్స్తో మిలిటెంట్స్ ఇష్టం వచ్చినట్లు వాటిని డిస్ప్లే చేస్తూ తిరిగేవారు. ఇంప్యూడెంట్ అంటే అర్థం ఏంటమ్మా? వితౌట్ ఎనీ రెస్పెక్ట్. సో సిస్టమ్ మీద దేని మీద గౌరవం లేకుండా, ఎవరిని పట్టించుకోకుండా రెక్లెస్గా సోఫిస్టికేటెడ్ వెపన్స్ వేసుకొని రోడ్ల మీద తిరిగేవారు. ఇప్పుడు అది జరగట్లేదు. దట్స్ ఎ గుడ్ సైన్. బట్ దట్ హ్యాస్ నాట్ మెంట్ దట్ పీస్ హ్యాస్ రిటర్న్డ్. అది గుడ్ సైనే కానీ దాని అర్థం కంప్లీట్గా పీస్ రిటర్న్ అయింది అని కాదు. ద ఫ్రీ మూమెంట్ ఆఫ్ పీపుల్ అండ్ గుడ్స్ అక్రాస్ హైవేస్ అండ్ బిట్వీన్ ద హిల్స్ అండ్ ద వ్యాలీ కంటిన్యూస్ టు బి ఇంపీడెడ్. మనకి అక్రాస్ హిల్స్ మరియు వ్యాలీ మధ్య కావచ్చు, హైవేస్లో కావచ్చు,
పీపుల్ యొక్క ఫ్రీ మూవ్మెంట్ ఏమైనా జరుగుతుందా అంటే లేదు. ఇట్ కంటిన్యూస్ టు బి ఇంపీడ్ అంటే రెస్ట్రిక్టెడ్, అబ్స్టకల్స్ ఉన్నాయి, దానికి రెస్ట్రిక్షన్స్ ఉన్నాయి, అబ్స్ట్రక్షన్స్ ఎప్పటికీ ఉన్నాయి అంటున్నారు. There have been no signs of any thaw in the hostility between the two communities that were the center of the conflict, and this has meant that those displaced and who lost their homes in the valley and the hills are yet to return. There have been no signs of any thaw in the hostility. Hostility అంటే ఏంటమ్మా? శత్రుత్వం. హోస్టిలిటీ అంటే అన్ఫ్రెండ్లీ రిలేషన్స్. ఎనీ థా అంటే వాటి మధ్య ఒక బ్రేక్ రావడం. ఈ అన్ఫ్రెండ్లీ రిలేషన్స్ అలాగే కంటిన్యూ అవుతున్నాయి, అది బ్రేక్ వచ్చి మళ్ళీ ఫ్రెండ్లీ రిలేషన్స్ ఏమైనా రెస్టోర్ అవుతున్నాయి అంటే దెర్ హ్యావ్ బీన్ నో సైన్స్, అటువంటి సూచనలు ఏవి కనబడట్లేదు బిట్వీన్ ద కమ్యూనిటీ. ఈ రెండు కమ్యూనిటీస్ మధ్య రిలేషన్స్ రెస్టోర్ అవుతున్నాయి, నార్మల్ అవుతున్నారన్న సినారీ మనకు కనపట్లేదు. దట్ వర్ ఎట్ ద సెంటర్ ఆఫ్ ద కాన్ఫ్లిక్ట్కి ఈ రెండే కదమ్మా, వీటి మధ్య రిలేషన్ రెస్టోర్ అవుతున్న సినారియో కనపట్లేదు. అండ్ దిస్ హ్యాస్ మెంట్ దట్ దోస్ డిస్ప్లేస్డ్, సో దీని అర్థం ఏంటి? దోస్ డిస్ప్లేస్, ఎవరైతే డిస్ప్లేస్ చేయబడ్డారో, అండ్ హూ లాస్ట్ దేర్ హోమ్స్ ఇన్ ద వ్యాలీ మరియు హిల్స్లో ఎవరైతే వాళ్ళు హోమ్స్ని కోల్పోయారో, ఆర్ యట్ టు రిటర్న్, వాళ్ళు ఇంకా రిటర్న్ అవ్వలేదు అని దీని యొక్క అర్థం. వాళ్ళు ఇంకా రిటర్న్ అవ్వలేదు అని దీని యొక్క మీనింగ్. అంటే ఎవరెవరైతే వాళ్ళ ఇళ్ళ నుంచి వెళ్ళబడ్డారో, డిస్ప్లేస్ అయ్యారో, వాళ్ళు ఇంకా వాళ్ళ ఇళ్ళకి రాలేదు. That the peace has been fragile was seen in the way the Imphal Valley convulsed in protest following a recent incident during the run-up to the Shirui Lily Festival in Ukral district in late May. Okay, that the peace has been fragile. Peace అనేది ఫ్రజైల్గా ఉంది. ఫ్రజైల్ అంటే అంత స్ట్రాంగ్గా లేదు, ఈజీలీ బ్రోకెన్ అనే దాన్ని ఫ్రజైల్ అంటాం. వాజ్ సీన్ ఇన్ ద వే ఇన్ ద ఇంఫాల్ వ్యాలీ కన్వల్స్ ఇన్ ప్రొటెస్ట్ వచ్చినప్పుడు ఇంఫాల్ వ్యాలీ ఎలా కన్వల్స్ అయింది. కన్వల్స్ అంటే వణికిపోవడం. కన్వల్స్ అంటే అర్థం ఏంటమ్మా? మనకి వణికిపోవడం, కంగారు పడడం అన్నట్టు మనం తీసుకుంటాం. కన్వల్స్ అయింది, ఇన్వాలంటరీగా మనకి సఫర్ అవ్వడం అనమాట. ఓకే, ఇన్ ప్రొటెస్ట్ అంటే నిరసనలు. ఫాలోయింగ్ రీసెంట్ ఇన్సిడెంట్ డ్యూరింగ్ ద రన్ అప్ టు ద ఈ షిరుయి లిలీ ఫెస్టివల్ జరిగింది, న్యూస్లోకి వచ్చిందమ్మా రీసెంట్గా. దీని మీద క్వశ్చన్స్ అడుగుతారు యూపీఎస్సీలో, మైండ్లో పెట్టుకోవాలి. ఇలాంటి ఫెస్టివల్స్ ఏమొచ్చినా సరే కల్చర్కి చాలా ఇంపార్టెన్స్ పెరిగింది యూపీఎస్సీలో. సో ప్రతి రాష్ట్రానికి సంబంధించిన డ్యాన్స్లు, ఫెస్టివల్స్, ప్రోగ్రామ్స్ ఇలాంటివన్నీ మీరు నేర్చుకోవాలి. ఇన్ యుక్రల్ డిస్ట్రిక్ట్ ఇన్ లేట్ మే, యుక్రల్ డిస్ట్రిక్ట్లో లేట్ మేలో ఈ ఫెస్టివల్ వచ్చే టైంలో ఒక ఇన్సిడెంట్ జరిగింది. ఆ టైంలో కూడా మళ్ళీ ప్రొటెస్ట్లు వచ్చాయి, ఇంఫాల్ వ్యాలీ వణికింది. వెన్ ఎ స్టేట్ ట్రాన్స్పోర్ట్ బస్ విత్ జర్నలిస్ట్ డ్రోవ్ క్లోజ్ టు కుకీజో ఇన్హాబిటెడ్ ఏరియాస్. ఓకే, స్టేట్ ట్రాన్స్పోర్ట్ బస్సు, జర్నలిస్ట్తో ఉన్న బస్సు కుకీజో ఇన్హాబిటెడ్ అంటే వాళ్ళు నివసిస్తున్న ఏరియా దగ్గరికి వచ్చినప్పుడు సమ్ సెక్యూరిటీ పర్సనల్ ప్లేస్డ్ స్టిక్కర్స్ ఆన్ ద బస్ టు హైడ్ ద నేమ్ ఆఫ్ ద స్టేట్. నేమ్ హైడ్ చేసేలాగా స్టిక్కర్స్ అంటించారు. అన్ యాక్ట్ దట్ రైల్డ్ సివిల్ సొసైటీ గ్రూప్స్ ఇన్ ద వ్యాలీ. సో యాక్ట్ అంటే ఆ పని ఏదైతుందో, రైల్ అంటే ఏంటమ్మా కోపం తెప్పించింది. సివిల్ సొసైటీ గ్రూప్స్కి, వ్యాలీలో ఉన్న సివిల్ సొసైటీ గ్రూప్స్కి చాలా కోపాన్ని తెప్పించిందని మరి చెప్పొచ్చు. ఆస్టెన్సిబుల్ అంటే అపరెంట్లీ అంటే బయటికి కనిపించేదాని ప్రకారం. దిస్ వాజ్ డన్ టు అలో ఫర్ దేర్ సేఫ్ ప్యాసేజ్ through the Kukizo areas, but it only antagonized groups in the valley who saw this as an act of kowtowing to demands of separate administration, one of the key demands of Kukizo community representatives. అయితే అది ఎందుకు చేశారంట? అది మరి కుకీజో కమ్యూనిటీ ఉన్న ఏరియాలోకి వస్తే వాళ్ళకి ఏమైనా ఇబ్బంది అవుతుందేమో అనే భయంతో అది కవర్ చేసేస్తే ఆ బస్సు సేఫ్గా వెళ్ళిపోతుంది, వీళ్ళ నుంచి ఎటువంటి ప్రాబ్లం రాదు అని చెప్పేసి అనే ఉద్దేశంతో చేశారు. బట్ ఇట్ ఓన్లీ యాంటగనైజ్డ్ అంటే కోపం చెప్పింది, కోపం వచ్చేలా చేసింది. ఎవరికి? యాంటగనైజ్డ్ గ్రూప్స్ ఇన్ ద వ్యాలీలో ఉన్న గ్రూప్స్కి అది ఇంకా కోపం వచ్చేలా చేసింది. హూ సా దిస్ యాజ్ అన్ యాక్ట్ ఆఫ్ కోటోయింగ్. చూసారు, ఈ పదం చూసారు, వెరైటీగా ఉంది. KOWTOW. కోటో అంటే అర్థం ఏంటమ్మా? అన్ యాక్ట్ ఆఫ్ ప్రొఫౌండ్ రెస్పెక్ట్ ఆర్ సబ్మిషన్, అంటే లొంగిపోవడం. ఇక్కడ రెస్పెక్ట్ అంటున్నారు, లొంగిపోవడం అంటున్నారు అని మీరు అనొచ్చు. అంటే బేసిక్గా వీళ్ళ డిమాండ్స్, కుకీజో కమ్యూనిటీ సెపరేట్ అడ్మినిస్ట్రేషన్ కావాలని డిమాండ్ చేస్తుంది. ఆ డిమాండ్స్కి మీరు మోకాళ్ళ మీద కూర్చొని లొంగిపోయారు అన్నట్టుగా చూస్తున్నారన్నమాట. యాంటగనైజ్డ్ అంటే కోపం తెప్పించడం. అలా అపరెంట్లీ సమ్ ఆఫ్ ద లేటర్స్ పార్టిసన్స్ హ్యాడ్ opposed transport services through their areas but stepped back after a stern stance by the organizers of the festival.
సో కొంతమంది ఈ కుకీజో కమ్యూనిటీ గ్రూప్ పార్టిసన్స్ అంటే వాళ్ళకి ఆ పార్టీకి ఆ గ్రూప్కి సపోర్ట్ చేసే వాళ్ళని అర్థం. వాళ్ళు హ్యాడ్ అపోజ్డ్ ట్రాన్స్పోర్ట్ సర్వీసెస్ త్రూ దేర్ ఏరియాస్. ఆ ఏరియాస్లో ట్రాన్స్పోర్ట్ సర్వీసెస్ ఉండొద్దని చెప్పి అపోజ్ చేశారు, కానీ అడుగు వెనక్కేశారు. ఆఫ్టర్ ఎ స్టర్న్ స్టాన్స్ బై ద ఆర్గనైజర్, ఈ ఫెస్టివల్ యొక్క ఆర్గనైజర్స్ అలాంటిది ఏం లేదు, ఖచ్చితంగా మేము చేసి తీరుతామని చెప్పి స్టర్న్గా స్టాన్స్ తీసుకోవడం వల్ల వాళ్ళు అడుగు వెనక్కి వేయడం అనేది జరిగింది. ఇట్ ఈస్ అండర్స్టాండబుల్ దట్ ద యూనియన్ గవర్నమెంట్ హ్యాస్ టు వాక్ ఎ టైట్ రోప్ ఇన్ మణిపూర్ and that explains the relatively slow pace of a return to true normalcy. It is understandable అంటే అర్థం చేసుకోదగింది ఏంటది, that the union government has to walk a tight rope in Manipur. మణిపూర్లో it has to walk a tight rope. వాక్ ఏ టైట్ రోప్ అంటే ఇట్ హ్యాస్ టు నావిగేట్ ఎ డిఫికల్ట్ సినారియో. ఎటు అడుగేస్తే ఏమవుతుందో తెలియదు, వీళ్ళకంటే వాళ్ళ కోపం, వాళ్ళకంటే వీళ్ళ కోపం. సో చాలా జాగ్రత్తగా అడుగులు వేయాల్సిన అవసరం ఉంది అనేది అర్థం చేసుకోదగిందే. అండ్ దట్ ఎక్స్ప్లెయిన్స్, అదేం ఎక్స్ప్లెయిన్ చేస్తుంది, ద రిలేటివ్లీ స్లో పేస్ ఆఫ్ ఎ రిటర్న్ టు ట్రూ నార్మల్సీ. సో ట్రూ నార్మల్సీకి రావడానికి స్లో పేస్ అంటే స్లోగా వస్తున్నాము అనేదాన్ని అది రిటర్న్ అంటే మళ్ళీ మణిపూర్ ఇంతకుముందు ఎలా ఉండేదో అలా అవడానికి చాలా ఎక్కువ టైం పడుతుంది అనేది మనకు తెలుస్తుంది. ఎందుకంటే ఇట్స్ అ వెరీ డిఫికల్ట్ సినారియో, సెన్సిటివ్ ఇష్యూ. వీళ్ళకి సపోర్ట్ చేస్తే వాళ్ళ కోపం, వాళ్ళకి సపోర్ట్ చేస్తే వీళ్ళ కోపం. బట్ ద గవర్నమెంట్ must take strong steps in disarming insurgent and chauvinist groups who continue to hold sway in the valley and the hills. కానీ గవర్నమెంట్ మస్ట్ టేక్ స్ట్రాంగ్ స్టెప్స్ తీసుకోవాలి ఇన్ డిస్ఆర్మింగ్ అంటే వాళ్ళ చేతిలో ఉన్న ఆయుధాలని తీసేలాగా. ఎవరివి, ఇన్సర్జెంట్ అండ్ చౌవనిస్ట్ గ్రూప్స్. ఇన్సర్జెంట్ మరియు చౌవనిస్ట్ గ్రూప్. చౌవనిస్ట్ అంటే విపరీతమైన ఎమోషన్స్తో ఉన్న వాళ్ళని చౌవనిస్ట్ అంటారు. అంటే దోస్ వాళ్ళు ఏదైతే అనుకుంటారో వాళ్ళ దాన్ని విపరీతంగా కనెక్ట్ అయిపోయే వాళ్ళని చౌవనిజం అంటే ఎక్సెసివ్ అడ్మైరేషన్ అనమాట. మనం అనుకున్న కాజ్కి ఎక్సెసివ్ అడ్మైర్ చేసి ఎదుటి వాళ్ళని తిట్టడం. హూ కంటిన్యూ టు హోల్డ్ స్వే అంటే వాళ్ళకి ఇంక ఇన్ఫ్లుయెన్స్ ఉంది అని అర్థం. వ్యాలీ మరియు హిల్స్లో ఇన్ఫ్లుయెన్స్ ఉన్న వాళ్ళని డిసార్మ్ చేయాల్సిన అవసరం అనేది ఉందంటే వాళ్ళ చేతిలో ఉన్న ఆయుధాన్ని తీసేయాలి. ఇట్ షుడ్ ఆల్సో సెండ్ అవుట్ ఎ మెసేజ్ దట్ దీస్ సెక్షన్స్ విల్ నాట్ రిప్రజెంట్ ద రెస్పెక్టివ్ కమ్యూనిటీస్ ఇన్ ద పీస్ అండ్ పొలిటికల్ ఇనిషియేటివ్స్ దట్ ఆర్ నీడెడ్ టు రిజాల్వ్ ది కాన్ఫ్లిక్ట్. సో పీస్ అండ్ పొలిటికల్ ఇనిషియేటివ్స్ వస్తున్నాయి ఈ కాన్ఫ్లిక్ట్ని రిజాల్వ్ చేయడం కోసం. ఈ ప్రాసెస్లో ఈ ఆయుధాలతో కూడిన గ్రూప్స్కి ఎటువంటి రిప్రజెంటేషన్ ఇవ్వకూడదు, మీకు ఎటువంటి అవకాశం లేదనే మెసేజ్ కూడా పంపించాలి. ద డిస్ట్రస్ట్ ఆఫ్ స్టేట్ ఇన్స్టిట్యూషన్స్ హ్యాస్ లెడ్ టు ఎథ్నిక్ పార్టిసన్స్ సెట్టింగ్ ద డిస్కోర్స్. డిస్ట్రస్ట్ అంటే అర్థం ఏంటమ్మా, స్టేట్ ఇన్స్టిట్యూషన్స్ పైన నమ్మకం లేకపోవడం, ప్రభుత్వ సంస్థలపైన నమ్మకం లేకపోవడం అనేది హ్యాస్ లెడ్ టు ఎథ్నిక్ పార్టిసన్స్ సెట్టింగ్ ద డిస్కోర్స్. అందువల్ల ఈ పార్టిసన్స్ అంటే ఒక పార్టీ ఒక గ్రూప్కి సపోర్ట్ చేసే వాళ్ళు మొత్తం అంతా వాళ్ళ చేతులకు మొత్తం వెళ్ళిపోయేలాగా చేసేసింది. In order to reverse the situation reverse అవ్వాలంటే a stronger commitment to implementing the rule of law while focusing on rehabilitating the victims of the conflict is the need of the hour. అప్పుడు ఏం చేయాలి, మనం రూల్ ఆఫ్ లాని ప్రాపర్గా ఇంప్లిమెంట్ చేయడానికి కమిట్మెంట్ చూపించాలి. అలాగే కాన్ఫ్లిక్ట్ యొక్క విక్టిమ్స్ రీహాబిలిటేషన్ అంటే వాళ్ళకి మళ్ళీ పునరావాసం కల్పించడానికి కూడా ప్రభుత్వం అటెన్షన్ పే చేయాలి. Meanwhile, there have been calls for the restoration of the state assembly, with some MLAs claiming majority support for a fresh iteration of the NDA government. So కొంతమంది ఏమంటున్నారంటే మనకి స్టేట్ అసెంబ్లీ రెస్టోర్ చేయాలంటున్నారు, ఎన్డీఏ గవర్నమెంట్కి ఫుల్ మెజారిటీ ఉంది అని చెప్పేసి మళ్ళీ రెస్టోర్ చేయాలని కూడా కొందరు అంటున్నారు. దిస్ స్టెప్ షుడ్ ఓన్లీ బీ కన్సిడర్డ్ ఇఫ్ దెర్ ఈజ్ consensus on steps to be taken towards normalcy among the elected representatives of the respective communities and civil society actors. నార్మల్ గవర్నమెంట్ని ఎప్పుడు రెస్టోర్ చేయాలి, అసలు వాళ్ళు అధికారంలోకి మళ్ళీ వస్తే ఈ ఎలక్టెడ్ రిప్రజెంటేటివ్స్ అంటే ఎమ్మెల్యేలు అందరూ కూడా రెస్పెక్టెడ్ కమ్యూనిటీస్ కొన్ని ఎమ్మెల్యేస్ అందరూ కూడా ఏ స్టెప్స్ తీసుకుంటారు టువర్డ్స్ నార్మల్సీ అంటే మళ్ళీ నార్మల్ కండిషన్స్ రెస్టోర్ అవ్వడానికి వాళ్ళు ఏం చేస్తారనే విషయంలో కంప్లీట్ కన్సెన్స్ అంటే ఏకాభిప్రాయం బిల్డ్ అయిన తర్వాత మాత్రమే ఈ స్టెప్ని కన్సిడర్ చేయాలి, అంతవరకు దీన్ని కన్సిడర్ చేయకూడదు అని దీని యొక్క అర్థం అమ్మా. సమ్మరీ ఇక్కడ ఇచ్చాను, చెక్ చేయండి. బ్యాంక్ అండ్ ఎస్ఎస్సి ఆస్పిరెంట్స్కి ఇప్పుడు మీకు చేసిన ఎడిటోరియల్ పైన వొకాబులరీ ఇకపై నేను ఓన్లీ క్లాసెస్లో మాత్రమే చెప్తాను. మండే నుంచి ఫ్రమ్ 2nd June ఐ విల్ టేక్ లైవ్ వొకాబులరీ క్లాస్. సో బ్యాంక్ ఎస్ఎస్సి కోర్సులు ఎవరు తీసుకున్నా వాళ్ళకి ఆ కోర్సుల్లో వొకాబులరీ క్లాస్ వస్తుంది. రీడింగ్ కాంప్రహెన్షన్, వొకాబులరీ అన్నీ కూడా లైవ్ క్లాసుల్లో మాత్రమే ఉంటాయి, లేదా ఇంగ్లీష్ ఇన్ఫినిటీ తీసుకున్నా ఉంటాయి. సో యూట్యూబ్లో ఓన్లీ ఎడిటోరియల్ మాత్రమే ఉంటుంది. యాడ్ ఆన్ అంతా కూడా పెయిడ్ కోర్సెస్లో మాత్రమే చేయాలని నిర్ణయించుకోవడం జరిగింది. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు జాయిన్ అవ్వచ్చు, లేని వాళ్ళు యూట్యూబ్లో ఎడిటోరియల్ని ఎప్పట్లాగే మీరు ఫాలో అవ్వచ్చు.